ఒకేలాగున్నాయి. దీనికి అర్థం ఏంటి? నాకు అర్థమైపోయిందిలే, వాళ్ళిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లలు అయితే ఇద్దరు ఒకే పేరు పెట్టుకోరు కదా. మరి ఈ ఫోటోకి అర్థం ఏంటి? ఆ అమ్మాయికి ఇద్దరు మొగుళ్ళని. మన పవిత్ర భారతదేశంలో ఏ స్త్రీకైనా ఇద్దరు మొగుళ్ళు ఉంటారేంటి? ఇద్దరు ఉండరు, ఐదుగురు ఉంటారు. ఐదుగురా? ద్రౌపదికి లేరేంటి? అబ్బా కథ వేరయ్యా బాబు. అసలు ఆవిడ ఐదుగురిని ఎందుకు పెళ్లి చేసుకున్నదో తెలుసా? సేఫ్టీ కోసం. ఆ రోజుల్లో రావణాసు లాంటి విలన్లు వైఫుల్ని కిడ్నాపింగ్ ఎట్లా చేసేవాళ్ళు కదా. అందుకని ఐదుగురు భర్తలుంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సేవ్ చేస్తానని చేసుకుని ఉంటుంది. ఏం మేడం అంతేనా? ఆ సురేష్ నరేష్ ఇద్దరు శాంతి తమ భార్యని చెప్పడం వెనక ఏదో కథ ఉంది. మీరిద్దరూ ఈ అడ్రస్కి వెళ్ళి శాంతి అసలు భర్త ఎవరో నకిలీ భర్త ఎవరో తెలుసుకురండి. తర్వాత ఎవరికి బుద్ధి చెప్పాలో ఎవరికి గడ్డి పెట్టాలో నేను ఆలోచిస్తాను. ఓకే మేడం. దేవి, నువ్వెప్పుడు ఇలా నా వెనకాలే ఉండాలి. ఎందుకంటే ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది కదా. అందుకు మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది. మరి ఆడదాని విజయం వెనక ఏముంటుంది? అసూయ. బాబీ 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 ఒక్క నిమిషం ఆగవా? నాకు దాహం వేస్తుంది ప్లీజ్. బాబీ, విమానం అంత పెద్దది కదా, మరి దానికి రంగు ఎలా వేస్తారు? పైకి వెళ్ళాక చిన్నదవుతుంది కదా, అప్పుడు వేస్తారు. భలే చెప్పావు. ఓసారి ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్న వేస్తే చెప్పలేక చచ్చాను. ఇంటర్వ్యూలో ఇలాంటి తలపెక్క ప్రశ్న ఎవడో నువ్వే. మొట్టమొదటిసారి ఆఫీస్ కి ఉద్యోగానికి నేను వస్తే ఇంటర్వ్యూ చేసింది నువ్వేగా? అవును. ఇంటర్వ్యూలో అడిగేది, పెళ్లిళ్ళు అడగకూడదు ఏం ప్రశ్న? ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఎంత మాట అనేశాడు. ఉండి చెప్తాను వీడి పని. శాంతి, ఏమిటండి? నథింగ్ బట్ లో సినిమాకి వెళ్దామా? నథింగ్ బట్ విండ్కి వెళ్దాం. ఏమిటో ఈ మనిషి. హాయ్ శాంతి. హలో, రండి రండి. ఏమిటి అందరూ అలా కూర్చుంటే అశోకవనంలో సీతరా ఒంటరిగా కూర్చున్నా? వీడెవడో కోతిలాగున్నాడు. ఎంత మాట అనేసింది. ఏమా నువ్వేనా? నేను కాదు బాబు. మరి ఇందాకటి నుంచి ఓ దొంగ రాస్కల్ చెట్టెక్కి అరుస్తోంది. బహుశా దాందే అయి ఉంటుంది. ఎక్కడా కనపడదే. హీరో గారిని చూసి భయపడి పారిపోయి ఉంటుంది. ఏమైందబ్బా? పోతిపోయిందిలే. ఇవాళ ఏమిటి స్పెషల్? చిక్కుడుగా కూర. టేస్ట్ చూస్తారా? కారం ఎక్కువగా ఉందా? ఎందుకలా దగ్గుతారు? అదా, కూర బాగుందని. సరే, నాకు ఆఫీసులో వర్క్ లేదు, తీసిస్తే వెళ్ళిపోతాను. ఇదిగోండి. వస్తాను. బాయ్. పట్టేశా శాంతి అతను మగని పట్టేశా. ఇదేంటిది? కుక్కలా నాకేస్తున్నావు? ఎవరు నువ్వు? డిటెక్షన్ చేసి ఆఫీస్ అలసిపోయి ఉన్నాను. తినేదాకా నోరు మూసుకో. చెట్టు మీద నుంచి దూకానని చిత్తం కొట్టేసి నా పిల్ల. ఏంటి కొబ్బరి బండాల దగ్గర సాయంగా మాయమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఏం కనిపెట్టావు? అరే ఆ బుగ్గేంటి అలా బూరిలా వాచిపోయింది? నా చిన్నప్పటి నుంచి బూర్లంటే ఇష్టంలే. అదేంటి నువ్వు కొత్తగా గడ్డం పెట్టావు? డిటెక్షన్ అనేది ఎప్పుడు ఒకే రకంగా చేస్తే బోరు కొడుతుంది. అందుకే వెరైటీగా ఉంటుందని వేషం మార్చాను. విష్ మీ ఆల్ ది బెస్ట్ అండ్ ఎవరీ సక్సెస్. 3 బూరెలు 6 గారెలతో ఆనందంగా వెళ్ళిరా. థ్యాంక్ యూ.
రే జిడ్డు, ఏంటి గురు ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు హెడ్ అయ్యే టైం వచ్చేసిందిరా. ఎలా గురు నువ్వు ఇంకా పైకి పోలేదు కదా? ఆ? అదే గురు నీకు ప్రమోషన్ వచ్చి నువ్వు పైకి వెళ్తా కదా నేను హెడ్ అయ్యేది. ఆ టైం వచ్చేసిందిరా. అదిగో అటు చూడు, ఆ గడ్డాల వ్యక్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఏమనిపిస్తుంది? మగాన్ని చూస్తే ఏమనిపిస్తుందో అదే అనిపిస్తుంది. అంతేనా? ఇంకేమనిపిస్తలేదా? ఇంకేమనిపించాలి బాబు, అన్ని డౌట్లు నీకు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అరబ్ దేశాలకు పంపించే మాయాచంద్ ఆడేననిపిస్తుంది. ఆడిని పట్టుకుంటే రేపటి నుంచి నేను ఎస్ఐ. మరి నేను కానిస్టేబుల్. ఏ మిస్టర్ ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు అనేది రకరకాలుగా ఉంటుంది మేడం. వేసవకాలం వస్తే వెచ్చగాను, చలికాలం వస్తే చల్లగాను, వర్షాకాలం వస్తే వండర్ఫుల్ గాను, పోయే కాలం వస్తే పొగరగానే ఉంటది. పదో స్టేషన్కి. ఎందుకు? మారు వేషాల్లో వచ్చి ఆడపిల్లని కిడ్నాప్ చేసి అరబ్ దేశాలకు పంపిస్తున్నందుకు. వామ్మో వారు నాయన, ఆడపిల్లలేంటి అరబ్ దేశాలేంటి? అదేంటో తెలియకుండానే అమ్మాయి అంట పడ్డావే. నేను అంటపడ్డది అందుకు కాదు, మరెందుకు? ఒకందుకు. ఏంటా ఒకందుకు? చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్తావా చెప్పు తీయమంటావా? నీ క్యారెక్టర్ ఎలాంటిదో టచ్ చేద్దామని. అమ్మా! అయ్యో! అమ్మో! పట్టుకోనయ్యా బాబు! బాబు, పట్టుకోనయ్యా బాబు! బాబు, పట్టుకోనయ్యా! అమ్మా! అమ్మో! పట్టుకోనయ్యా, పట్టుకోనయ్యా! నువ్వు చెప్పమ్మా తల్లి! అమ్మో! అమ్మో! వీళ్ళతో వస్తారు. అమ్మో! అయ్య బాబోయ్! అమ్మో! ఏంటా గొడవ? ఆ గడ్డ వెధవా నన్ను టీస్ చేయబోయాడు. గోండి వదిలే పదా. నువ్వురా. ఏంటి స్కూటర్ కస్తుంది? అయ్య బాబాయ్! అవా! అవా! అయ్య బాబాయ్! అవా! అమ్మా! అయ్యో! సో ఆ అమ్మాయి తన లంచ్ లో అతనికి షేర్ ఇచ్చింది కాబట్టి, అతనికి మంచినీళ్లు తాగించింది కాబట్టి, ఇంటి కీస్ తన బ్యాగ్ లోంచి అతన్నే తీసుకోమని చెప్పింది కాబట్టి సురేషే ఆమె భర్త అంటావు. ఎస్ మేడం. నో మేడం, సురేష్ కాదు, నరేష్ ఆమె భర్త. ఏమిటిది? ఏమిటి? మారు వేషం వేసుకుని డిటెక్షన్ చేయబోయేసరికి మక్కలు ఇరక్కొట్టారు పోలీసులు. నడవటానికి ఏమాత్రం అనుకూలంగా లేదు బాడీ. మెల్లిగా దించడం. అందుకని ఇలాగా రావడం. రిక్షాలోనా ఆటోలోనా రావచ్చుగా. పోయేటప్పుడు శ్మశానం తీసుకెళ్ళామండి, అంటించిపోయే లోపల లేచి కూర్చున్నాడు. ఏం చేస్తాం, తీసుకొచ్చి ఇక్కడ పడేసాం. తాడిపోయి ఒకటే గొడవండి, చండాల మనిషి. ఇప్పుడు నన్ను కొట్టడానికి రాబోతే ఆ అమ్మాయి ఆపంగానే ఆగాడు కాబట్టి, అతని స్కూటర్ మీద ఎక్కి అతని భుజం చుట్టూ చేసి కూర్చుంది కాబట్టి ఖచ్చితంగా నరేషే ఆమె భర్త. కాదు సురేష్. కాదు నరేష్. కాదు కాదు నరేష్. కాదు నరేష్. అయ్యో, నరేష్. ఆగండి. నరేష్. సురేష్. నరేష్. ఆగండి. నరేష్. నరేష్. అమ్మా. నరేష్ ఆ భర్త. కాదు సురేష్. కాదు నరేష్. 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 బాడీ వేస్ట్ అయిపోతుంది అనుకున్నా, వీడికి ఉపయోగపడింది అనమాట. ఏమో వీడి బాడీ తీసుకెళ్ళండి జాగ్రత్తగా. అమ్మా బాబు, ఆ, ఒరే నాయనా, ఆ. మా చిన్ని కృష్ణుని ఎక్కడైనా చూసారా? ఇటువైపు వచ్చాడా? చిన్ని కృష్ణుడు రాలేదు కానీ ఆఫ్రికా ఎలుగుబడ్డ ఒకటి టీ షర్ట్ నిక్కరు వేసుకుని ట్రంపెట్ వాయించుకుంటూ ఇప్పుడే ఇటు వెళ్ళిద్దమ్మా. ఆఫ్రికా ఎలుగుబంటూ టీ షర్టు అయితే మా చిన్ని కృష్ణుడే. బాగా వాయించాడా బాబు? అబ్బో అబ్బో, అద్భుతంగా వాయించాడమ్మా. సగం పాడైన మున్సిపల్ సైరన్లు కోరస్ లో కూత పెట్టినట్టు, కొంపలార్పడానికి పోయే కోటి ఫైర్ ఇంజన్లు ఒకేసారి హారన్ వేసినట్టు అద్భుతంగా వాయించాడమ్మా, అద్భుతంగా వాయించాడు. అది వినే 100 ఏళ్ళు పోయాల్సిన జీవితాన్ని 40 ఏళ్ళకి హ్యాపీగా వదిలించేసుకోండి ఒక అతను. 6 నెలల తర్వాత అవ్వాల్సిన డెలివరీ అర్జెంట్గా అయిపోయింది ఒక ఆవిడికి. పెద్దవాడికి తెలియకుండా కోలగంపల కింద, కూలిపోయిన కొంపల కింద 10 ఏళ్ళుగా ప్రేమించుకునే ప్రేమికులదంట మీ వారి దెబ్బతో వాళ్ళు దొరికిపోయారమ్మా. దొరికిపోయారు. పాపు వెన్న తినకుండా అలిగి వచ్చేసాడు. ఎటు వెళ్ళాడో ఇటు వెళ్ళాడమ్మా, ఇటు.
అదిగో అదిగో మా చిన్న కృష్ణుడి ట్రంపెట్ కోత వినిపిస్తుంది. కృష్ణ, కృష్ణ. శాంతి గారు, ఈ ఫైల్స్ సెంట్రల్ ఆఫీస్ కి ఈ రోజే అర్జెంట్ గా పంపించారట. ఎంత రాత్రైనా సరే పని పూర్తి చేసి వెళ్ళమన్నారు హెడ్ క్లర్క్ గారు. అలాగే. తర్వాత ఈ ఫైల్లో ఏదో లెటర్ ఉందట, దాన్ని అర్జెంట్ గా చదివమన్నారు. సెంట్ కొట్టలేదు వేళ చెమట కంపు అయినా ఓకే. ఏమండి ఓవర్ టైం చేస్తున్నారా? అవునండి. నా లెటర్ చదివారా? మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా? అవునండి, నా హోల్ హార్టెడ్లీ లవ్ చేస్తున్నాను. మొన్నే నా 4th వైపు లేచిపోయింది. అలాగా? వయసు వచ్చింది, బుద్ధి లేదు. ఇడియట్, స్టూపిడ్. నీ బతుక్కి 5th వైఫ్ కాల్స్ వచ్చిందా? మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఉద్యోగం చేసి ఆడవాళ్ళంటే అంత చురుకనైపోయారా? ఇడియట్, స్కౌండ్రల్. గెట్ అవుట్, వెళ్ళు. నమస్తే. నమస్తే. నా పేరు రాధిక, స్త్రీ సేవా సమితి మెంబర్ని. కూర్చోండి. నగరంలో ఉన్న గృహిణీలు ఉద్యోగుల లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం. మీరు కూడా సహకరించి మీ వివరాలన్నీ ఇస్తే. ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? ఎం శాంతి. క్వాలిఫికేషన్? టైప్ తెలుగు ఇంగ్లీష్ హైయర్. డేట్ ఆఫ్ బర్త్? 7/1/71. మీ భర్త పేరు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం చెప్పాలి, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ష్యూర్. సారీ సారీ వెరీ మచ్. పెళ్ళైతే కాలికి మెట్టెలు ఉండాలి, మరి లేవేంటి? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అందరు ఆడపిల్లల్లాగా కట్నం ఇచ్చి మొగుడిని కొనుక్కోవడం మీకు ఇష్టమేనా? లేదు, నాకే కాదు, మా సురేష్ కూడా కట్నం తీసుకోవడం ఇష్టం లేదు. సురేష? ఎవరతను? మా పై పోర్షన్ లో రెంట్కుంటున్న మెడికల్ రిప్రజెంటేటివ్, నా వుడ్ బి. వెరీ గుడ్. కట్నం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు అంటే రియల్లీ ఈస్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ మిస్ శాంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సీ యూ. బాయ్. హాయ్, రండి. ఏమిటలా చూస్తున్నారు? ఓ, లోపలికి ఎలా వచ్చానా? డిటెక్టివ్స్ కదా, అలా వస్తుంటావులేండి. రండి. రూమ్ చాలా బాగుంది. అవును, ఇంత చిన్న రూము మీకు శాంతికి సరిపోతుందా? ఓ, ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా? అవునండి. అదేంటి, రూమ్ లో ఎక్కడ మీ మిస్సెస్ ఫోటో లేదు? అది అది నాకు ఫోటోలు అంటే ఎలర్జీ అనమాట, అందుకని పెట్టలేదు. ఓహో, పెళ్ళైనా కూడా మీకు బ్రహ్మచారి బుద్ధి పోలేదనుకుంటాను. అందుకే అంతా బ్రహ్మచారుల గదిలా ఉంచారు. అంటే కూతురు గదిలాగా ఉంచారనమాట. బ్రహ్మచారి కూతురు సమానం అంటారు కదా, అందుకే. బాబీ, నాకు ఒక డౌట్. బ్రహ్మచారి కోతితో సమానం అన్నారు, మరి బ్రహ్మచారిని దేంతో సమానం అన్నారు? ఆ కోతికి దొరికిన కొబ్బరికాయతో.
బ్రహ్మచారిని కాకపోయినా బ్రహ్మచారి గదిలో ఉన్నట్టు ఏమిటి అర్థం? మీకు ఇంకా పెళ్లి కాలేదా Yes. నో పెళ్లి కాలేదు కాదు అర్థం, రూమ్ నాది కాదని అర్థం. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ ఉండేవాడిని. రూమ్ మీద మమకారం పోక అప్పుడప్పుడు వస్తుంటాను. బాబీ మమకారం అంటే ఏంటి? మామూలు కారం కాందంతా మమకారమే. బలే కరెక్ట్ గా చెప్పావు. ఆ మమకారం వల్లే అప్పుడప్పుడు ఇలా వస్తుంటాను. ఓ అలాగా. అలాగే అవునవును. అయ్యో బాబోయ్, ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేస్తున్నానంటే ఈ మధ్య నేను బాగా డెవలప్ అయ్యాను అనమాట. మీరు మనుషులతో కాక ఆత్మలతో కూడా మాట్లాడుతుంటారా? కొంపదీసి వినేసిందంటే చాచా అలాంటి శుద్ర విద్య నాకు తెలియవండి. క్షుద్ర విద్యలు కాదులేండి, సినిమా విద్యలు. సినిమాలో అందరూ ఆత్మలతో మాట్లాడుతుంటారు కదా, అలా మీలో మీరే మాట్లాడేసుకుంటుంటేను అలా అడిగాను. మీరు భలే తమాషాగా మాట్లాడతారే. మాట్లాడటమే వచ్చు, చేయడం రాదు. ఏమిటది? తమాషాలు. అవును, మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారే. అదే మీలాంటి అందమైన అమ్మాయితో మాట్లాడుతుంటే ఒక రకమైన టెన్షన్ లాంటి టెన్షన్ అనమాట. అదే మా శాంతి వచ్చిందంటే అపార్థం చేసుకుంటుందేమోనని నాకు ఒక రకమైన భయం లాంటి భయం అనమాట. శాంతి ఇక్కడికి ఎందుకు వస్తుంది? తనిలే కదా ఇది. మరి మీ ఫ్రెండ్ రూమ్ అని చెప్పారు. నేను ఎక్కడుంటే అదే తన ఇల్లు ఫీల్ అయిపోతుంది అనమాట. నాలాగే రూమ్ మీద మమకారం పెంచేసుకొని అప్పుడప్పుడు ఇలా వస్తుంది అనమాట. సరదాగా ఓ పని చేద్దామా? చెప్పండి. టాపిక్ మార్చేద్దామా? ఎందుకు? లొకేషనే మార్చేద్దాం. నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. ఇప్పటికి వదిలింది. అయ్యే బాబోయ్, ప్రాణాలు తీసేసింది. ఓరి దేవుడో, ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇదేమిటి, డైరీ మర్చిపోయినట్టుంది. వెనక్కి పిలుద్దామా? వద్దులే, బేతాళ ప్రశ్నలు వేసి చంపేస్తుంది. అమ్మయ్యా. ఈ రోజు సురేష్ అన్న వ్యక్తి నా క్లయింట్ గా వచ్చాడు. అతన్ని చూడగానే మా ఇద్దరి మధ్య జన్మజన్మల సంబంధం ఉందనిపించింది. నాకు అనిపించింది, కానీ అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఇంకేం రాసిందో. అతని కేసు నాకు అప్పగించాడు, నా మనసు అతనికి అప్పగించాను. అప్పగించటమా? ఇప్పుడేం చేద్దాం? ఇంతకాలం ప్రేమించిన శాంతిని చేసుకుందామా? ఇంత గాఢంగా ప్రేమించిన శోధనం చేసుకుందామా? దీనికి ఇంత ఆలోచించని దానికి సింపుల్ గా శాంతికి హ్యాండ్ ఇచ్చేసి శోధన హ్యాండ్ పట్టేసుకుంటే సరే. అతని భార్య క్యారెక్టర్ నిజంగానే చెడ్డదే ఉండి ఆమెకు విడాకులిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. మన గ్లామర్ పర్సనాలిటీ చూసి ఈ రేంజ్ లో వహించిందనమాట. అయినా అమ్మాయి తప్పే ఉంది. నేనింత అందంగా ఉండేడిస్తే ఆ అమ్మాయి ప్రేమించుకు ఏం చేస్తుంది పాపం. ఈ మారు వేషాలతో ఈ కిళ్ళీలు ఒకటి మరి. బాబీ నాకు ఒక డౌట్, అసలు కిళ్ళీలు ఎందుకు వేసుకుంటారు? ఇలా మూతి పైకెత్తి అర్థం కాకుండా మాట్లాడుకోవటానికి. ఆడోళ్ళు గోళ్ళు పెంచేది ఇందుకేనా? కాదు మరెందుకు? సిగ్గేసినప్పుడు పక్క వాళ్ళు గోలు కొలితే బాగోదు కదా, అందుకు. బాబీ అతను వస్తున్నాడు. కానీ మనం రెడీగా. బాబు, కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్ తీసుకురావాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తావా బాబు? ఓకే రండి. థ్యాంక్స్. ఆగండి ఆగండి ఆగండి, ఇన్నేసి నగలతో నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఉన్నట్టు ఉండి పారిపోతున్నారా? అందుకే ఇంట్లో ఉన్న బంగారం అంతా దిగేసుకురావద్దే. బాగానే ఉంది. ఇండియా మొత్తం పేరు మోసిన బీటా కంపెనీ యజమాని గారి భార్యని అందంగా నగలు వేసుకురాక తుడిచేసి ఇంట్లో పెట్టేసి రమ్మంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, బీటా కంపెనీ ఓనర్ ఏబీసీ బీటా గారు మీరేనా? ఎస్. నమస్కారం సార్. నమస్తే సార్, నాదో చిన్న డౌట్. కార్ అంతా బీటా బీటా అని మీ పేరు రాసుండాలి కానీ నరేష్ నరేష్ అని రాసింది ఏమిటి సార్? ఏం చేస్తాం, అంతా మా కర్మ. దేవుడు మా మొక్కను అలా రాసి పెట్టాడు. సరేలే, ఇప్పుడు ఇంటికుంటా విసిరి పడేకు. సరేలే, ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడగా ఏంటి మన అమ్మాయి ప్రేమ వ్యవహారం. ఇంత పెద్ద మహానగరంలో ఏ కోటీశ్వరుడు కొడుకు దొరకనట్టు పోయి ఆ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడిని ప్రేమించింది మన అమ్మాయి. వాడు ఎలాంటి వాడో ఏమిటో. మంచివాడు అని చెప్పాడు కదా ఆ బ్యాంక్ మేనేజర్ భజగోవిందో. భజగోవిందం అంటే మా బ్యాంక్ మేనేజరు. కొంపదీసి వాళ్ళ అమ్మాయి ప్రేమించిన నరేష్ ని నేను కాదు కదా. అసలు మన అమ్మాయికి ఉండాలి బుద్ధి. ఎవడో ముక్కు మొక్క తెలియని వాడిని ప్రేమించటం, వాడు తనని ప్రేమించాడా లేదా అని కూడా తెలుసుకోకుండా వాడినే పెళ్లి చేసుకుంటానని మూర్ఖ పట్టు కూర్చొని ఇలా ఒంటి నిండా కారు నిండా పేర్లు రాసుకోవడం. ఏమిటో ఇదంతా. నువ్వేం దిగులు పడకు. ఆ నరేష్ ఎలాంటి వాడు అనేది కనిపెట్టడానికి డిటెక్టివ్ సోదరుని అపాయింట్ చేశాం కదా. అతను మంచివాడిని తేల్చేనే పెళ్లి చేద్దాం, లేకపోతే అమ్మాయి మనసు మార్చడానికి ప్రయత్నిద్దాం. సర్లేండి, ముందు ఇక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయండి. అలాగే పద బాబు.
పెద్దవారు మీకెందుకు సార్ శ్రమ? 5 నిమిషాల్లో మెకానిక్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్స్. థ్యాంక్స్ వీడు ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళడు. చిన్నగా మన ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అవునవును వెళ్తాడు. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. అన్నమాటే కాదు, చెల్లెల మాట తమ్ముడు మాట కూడా అదే. అయితే శాంతి మీ భార్య కదా? కాదు, నేను వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాను. నా అందం పర్సనాలిటీ చూసి మీలాగే శాంతి కూడా ప్రేమించింది. పెళ్లి చేసుకోమని అడిగింది. సరే చేసుకుందాం అనుకున్నాను. కానీ నరేష్తో క్లోజ్గా మూవ్ అవటం, తరచూ అతనితో బైక్ మీద రావటం చూసి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందేమో అని డౌట్ వచ్చి... స్టాప్ ఇట్! ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. ప్రేమించిన ఆడదాని మీద నమ్మకం లేదంటే ప్రేమ మీద కూడా నమ్మకం లేదని అర్థం. ప్రేమను నమ్మలేని వాడు అమ్మని కూడా నమ్మలేడు. మేడం, మీరు హెల్ప్ చేయాలి మేడం. ఏమిటి, మీ అమ్మ క్యారెక్టర్ మీద కూడా ఏమైనా డౌట్ వచ్చిందా? మేడం, మీ భార్య మీద డౌట్ వచ్చినట్టే మీ అమ్మ మీద కూడా వచ్చిందేమోనని అడిగాను. తప్ప? శాంతి నా భార్య కాదు. అసలు నాకు పెళ్లే కాలేదు. మరి మీ భార్యని ఎందుకు చెప్పారు? శాంతి ఇంటి పక్కనే మా ఇల్లు. శాంతి నేను కలిసే చదువుకున్నాం. సడన్ గా ఆమె లవ్ చేద్దాం అనిపించింది. కానీ ఆమె సురేష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసి వారిద్దరి మధ్య ఏదైనా కనెక్షన్ ఉందేమో తేల్చుకుని ఆ తర్వాత లవ్ చేద్దామని అలా చెప్పాను. బాగుంది, చాలా బాగుంది. ప్రేమించబోయే ముందు క్యారెక్టర్ ని అనుమానించే నువ్వు, పెళ్లి చేసుకోబోతూ నా క్యారెక్టర్ ని అనుమానించే నువ్వు, మీ ఇద్దరి మధ్య భార్యగా అమాయకంగా నేను. చాలా బాగుంది. పెళ్లి కాని పిల్లని నా భార్య అంటూ మీరు చెప్పుకోవడం వల్ల రేపు ఈ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళై ఈ గొడవంతా అతనికి తెలిస్తే ఈ అమ్మాయి కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే పరిస్థితి మీ అక్కకో చెల్లికో వస్తే మీకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచనలతో ఊహలతో వీళ్ళకి లాభం లేదు మేడం. ఇలాంటి తప్పు మరో ఆడపిల్ల విషయంలో చేయకుండా గుణపాఠం చెప్పాలి. వస్తాను మేడం. విష్ యూ గుడ్ లక్. మేడం గారు ఈ కేసు అంతా బాగా డీల్ చేశారో ఆ పాయింట్ నువ్వు సరిగా నోట్ చేస్తున్నావా? బాగా చేసేలేపో. ఆహా, ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను చూస్తా. మేడం మేడం మీరే నా ప్రాణాలు కాపాడాలి. ఏంటి, ఏం జరిగింది? వారం రోజుల్లోపు ఒక నన్ను చంపేస్తాడు. ఎవరా మనిషి? ఏమో నాకు తెలీదు. అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. ఎందుకు చంపుతాడు? నేనే చంపమన్నాను. ఏంటి,